మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ ప్రకాశము బ్యారేజీలో ఈ బోట్లు కొట్టుకొని రావడము, అంటే ఈ పడవలు కొట్టుకొని రావడము, అది కామన్గా వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అవి ఏదో ప్రమాదవశాత్తు వచ్చాయి అని అనుకున్నారు. కానీ తర్వాత దాన్ని డీప్గా ఎంక్వైరీ చేస్తే ఈ వైసీపీకి సంబంధించిన ఈ ఎంపీ నందిగామ సురేష్ కావచ్చు, లేదంటే మిగతా ఎమ్మెల్యేలకు చెందిన ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలి అనే ఒక ప్రమాదాన్ని క్రియేట్ చేయాలి అని ఆ బోట్లను ప్రకాశం బ్యారేజ్లో వదలడం జరిగింది. అందులో బోట్లకు సంబంధించి ఈ ముఖ్యంగా వైసీపీ రంగులు ఉండడం ఒకటి. ఈ వైసీపీ రంగులు ఉండడము, తర్వాత ఆ యజమాని ఎవరైతే, ఆ బోట్ యజమాని ఎవరైతే ఉన్నాడో అతను ఈ నందిగామ సురేష్ అనుచరుడు అయి ఉండడం వల్ల ఎక్కువ అనుమానాలు వస్తున్నాయి. బై లక్తో ఆ ఒక్కొక్క పడవ వచ్చేసి 40 నుంచి 50 టన్నుల బరువు ఉంది. ఆ పడవలు గనక ఆ ప్రకాశం బ్యారేజీ పిల్లర్స్కి గనక కొట్టి ఉంటే దాదాపుగా 1,00,000 మంది ప్రాణాలను కోల్పోయే వాళ్ళు అని చెప్పి ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంని కోల్పోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, ప్రజల నుంచి కూటమి ప్రభుత్వానికి నెగిటివ్ తెప్పించాలి అని అతను ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కాకపోవడంతో ఈ బోటు రాజకీయం కూడా ఒకటి చేశాడు. ఈ బోటు రాజకీయాన్ని కూడా అక్కడ ఉన్న యంత్రాంగం అయితే కావచ్చు, లేదంటే ఈ టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కావచ్చు, ఈ సహాయక చర్యల్లో కానీ లేదంటే ప్రతి విషయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలతో మమేకం అవుతూ వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకున్నారు. కాబట్టి దేవుడు కనుకరించి, విజయవాడ కనకదుర్గమ్మ కనుకరించింది కాబట్టి ఆ బోట్స్ ఏవైతే వచ్చినాయో ఆ బోట్స్ పిల్లర్లకు తగలలేదు కాబట్టి ప్రమాదం అనేది తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన యొక్క మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకి ఒక విషయం చెప్తున్నాము. రాజకీయాలు చేస్తే ప్రజలు మెచ్చే విధంగా చేయాలి, కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడము ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము మా వీడియో ద్వారా తెలియపరుస్తున్నాము. మీరు ఏదైనా ఉంటే ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు కోరుకునే విధంగా రాజకీయాలు చేయండి తప్ప ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఆ పేరుకి వైఎస్ తీసేసి 11 జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆల్రెడీ ప్రజలు ఒకటి కన్ఫర్మ్ చేసేసారు. ఆ 11 పోయి కనీసం రేపొద్దున ప్రతిపక్ష హోదా వచ్చే విధంగా అయినా కూడా మీ యొక్క ప్రవర్తన ఉండాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం.